తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురికి చోటు కల్పించినట్లు సమాచారం. రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. సాయంత్రానికి రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురికి చోటు కల్పించినట్లు సమాచారం. రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. ఈ సాయంత్రానికి రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ రోజు సాయంత్రం అఫీషియల్ గానే అధికారికంగా రాజ్భవన్ వర్గాల నుంచి కూడా ఆ ప్రకటన రాబోతున్నట్టుగా తెలుస్తోంది. రేపు ఒక మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మంత్రివర్గ విస్తరణకు ఇక పులి స్టాప్ పడే కనిపిస్తుంది. అయితే చాలా ఆసక్తికరంగా అంశం ఏంటంటే మంత్రివర్గ విస్తరణలో దాదాపుగా 6 ఖాళీలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో అంటే 6కి 6 భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇప్పుడు మాత్రం సందేహం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే కేవలం ముగ్గురికి మాత్రమే దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది. సో అందులో ఎవరు ఉన్నారు, ఏ రకంగా చేశారనేది మాత్రం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ఏంటంటే 6 ఖాళీలు ఉన్నాయి, కానీ డజన్ 20 దాదాపుగా 20 మందికి పైగా అంటే 10ల సంఖ్యలో మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులుగా కూడా గత సంవత్సరాల కాలంగా కూడా మంత్రివర్గ విస్తరణకు ఆలస్యం అవడానికి కారణం ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది. సో ఈ మంత్రివర్గ విస్తరణ కూడా సామాజికంగా కావచ్చు, కులాల బేస్డ్ కావచ్చు, ఇదే సామాజికంగా కావచ్చు, ఇతరత్ర అన్ని జిల్లాల పరంగా కూడా ఆ అవకాశాన్ని బట్టి ఎవరికి అవకాశం ఇస్తారు. సో ప్రతి జిల్లా ప్రాతినిధ్యానికి సంబంధించి అదేవిధంగా సామాజిక వర్గ కోణంలో సో ఈ వీటిని బట్టే ముగ్గురికి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సో ఆ ముగ్గురు ఎవరనేది ఇప్పుడు అందరూ కాంగ్రెస్ వర్గాల్లో కావచ్చు, అదే సందర్భంలో తెలంగాణ రాజకీయాల్లో హాట్ గా మారింది. అయితే అధిష్టానం అనుకున్నట్టుగానే తాను ఎవరికైతే గతంలో హామీ ఇచ్చిందో ఆ వ్యక్తులకే ముగ్గురు వ్యక్తులకే మంత్రి పదవి ఖరారు చేసినట్టుగా తెలుస్తా ఉంది. అందులో వివేక్, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి ఉన్నట్టుగా ప్రచారం జరుగుతా ఉంది. సో ఈ ముగ్గురు గనక అవకాశం ఇస్తే మిగతా వారి పరిస్థితి ఏంది, మిగతా 3 ఖాళీలు ఉంటాయి కదా వాటి పరిస్థితి ఏంది అనేది మాత్రం కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి. సో మొత్తంగా రాజ్భవన్ కి సంబంధించి ఈ రోజు సాయంత్రం అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటి వరకు అయితే వీరే కాకుండా మంత్రివర్గం కోసం ఇటు హైదరాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, సో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, ఇలా చాలా మంది పోటీలో ఉన్నారు. దీంతో పాటుగా ఇటీవల కాలంలో 5గురు మాదిగ సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అధిష్టానం పిలిచి ఈసారి తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా కోరారు. సో ఒకవైపు కత్తి మీద సాంలాగా మారింది మొత్తం మంత్రివర్గ విస్తరణ విషయంలో. ఈ నేపథ్యంలోనే అంత ఒకటేసారి 6గురిని భర్తీ చేయకుండా కేవలం ఒక ముగ్గురితో విస్తరణ చేసి తర్వాత మిగతా వాళ్ళని మరికొద్ది రోజుల్లో విస్తరించే మరోసారి కేబినెట్ విస్తరణ చేస్తే ఎలా ఉంటుందనే ఒక ఆలోచన అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో గత వారం 10 రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు. సో అధిష్టానానికి సంబంధించి ఈ మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరిపారు. సో ఒక రకంగా అది మొత్తంగా కూడా ఫైనల్ అయినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ మొత్తంగా కూడా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి ఏదైతే ఒక లిస్టు పంపించాడో అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం వడపోసి చివరికి ముగ్గురిని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో రేపు కొత్త మంత్రుల చేత రేపు రాజ్భవన్ లో మంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుంది. సో ఆ తర్వాత మరొకసారి కేబినెట్ సంబంధించినటువంటి పోర్టుఫోలియోలు మంత్రులకు ఏ పోర్టుఫోలియోలు ఇస్తారన్నది కూడా సాయంత్రం జేడీ నుంచి కూడా అఫీషియల్ గా కూడా ఒక ప్రెస్ నోట్ మొత్తం కూడా ప్రకటన వస్తా ఉంది. సో ఎట్టకేలకు ఈ యొక్క మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం పులి స్టాప్ పెట్టింది. అంటే మొత్తం పూర్తి స్థాయిలో కేవలం కామన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే 6 భర్తీలు చేయట్లేదు కాబట్టి కేవలం ముగ్గురితోనే ఈసారి సరిపెట్టే ఈ దఫా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలనుకుంటుంది. కాబట్టి మిగతాది ఎప్పుడు ఉంటుంది, దానికి సంబంధించి ఎలా ఏ ప్రాతిపదికన మిగతా నేతలకు అవకాశం కల్పిస్తున్నది మాత్రం వేచి చూడాలి. మొత్తంగా ఎన్ని రోజుల నుంచో ఊరిస్తున్నటువంటి ఈ యొక్క మంత్రివర్గ విస్తరణకు కాస్త ఒక కామ లాంటిది పడిందని చెప్పవచ్చు వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.